అష్టాదశ శక్తి పీఠాలే కాకుండా 64 మహాశక్తి పీఠాలు, 51 లేక కొంతమంది కొన్ని భాగాలుగా 51 అని కూడా చెప్తున్నారు. అలా 51లో కూడా ఈ అంబాజీ అనేటువంటి క్షేత్రం ఉంది. ఈ అంబాజీ క్షేత్రం అద్భుతమైనటువంటి క్షేత్రం, అమ్మవారి యొక్క హృదయస్థానం పడ్డటువంటి క్షేత్రం అని మనకు చాలా పురాణాలు చెప్తున్నాయి. అంబాజీ అనేటువంటిది ఒక కొండ పైన ఉంది. అక్కడికి మనం రోప్వేలో వెళ్ళొచ్చు, లేక నడుచుకుంటూ వెళ్ళొచ్చు. రోప్వేలో వెళ్ళిన తర్వాత అద్భుతమైనటువంటి అంబాజీ అమ్మవారిని మనం చూడాలి అంటే అక్కడ ఏముంది అని అంటే నిరాకారమైనటువంటి రూపం, ఒక దీపం వెలుగుతోంది. ఆ దీపం మనకు దాన్ని చూసి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి ఆ దీపం యొక్క అర్థం ఏమిటి అని అంటే, ఆ దీపం మన ఇండ్లలో అమ్మవారిని పూజిస్తే వెలుగు నింపుతుంది అనేటువంటి భావంలో మనం అందరం కూడా వచ్చేయాలి. అదేవిధంగా మనకు వడోదర దగ్గర పావగఢ్ అనేటువంటి ఒక గొప్ప క్షేత్రం ఉంది. ఆ పావగఢ్ క్షేత్రం కూడా 6 కిలోమీటర్లు మనం రోప్వేలో వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అక్కడ కూడా అమ్మవారి సతీ అమ్మవారి యొక్క బొటనవేలు పడ్డట్టుగా మనకు చరిత్ర చెప్తోంది.